హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద దీక్షిస్ బ్యూటీ వరల్డ్. ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన ఒక హెల్త్ బెనిఫిట్ అయిన ఆకు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏమి ఆకు అనుకుంటున్నారా? ఆంధ్రాలో చాలామందికి తెలియపోవచ్చు, అందుకే మీకు చేసి చూపిస్తామని నేను వచ్చేసాను. ఈ ఆకు పేరు తెలుగులో ముళ్ళ ముష్టి అని, తమిళ్లో దూదువలై అని, ఇంగ్లీష్లో క్లింబింగ్ బ్రింజాల్ అని అంటారు. ఈ చెట్టు ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది. ఈ ఆకులు కూడా ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి. దానికే దీన్ని తెలుగులో ముళ్ళ ముస్టిల్ అని పేరు వచ్చింది. ఈ ఆకును మనం పచ్చడి చేసుకున్న, కషాయ రూపంలో తీసుకున్న, మెయిన్గా మన లంగ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే జలుబు, లంగ్స్ ఇన్ఫెక్షన్స్, సైనస్ ప్రాబ్లమ్స్ అలాగ ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఈ ఆకు చాలా ఉపయోగపడుతుంది. ఆస్మా లాంటి క్యూర్ చేసేదానికి కూడా ఎంతో సహాయపడుతుంది. మెయిన్గా ఇక్కడ తమిళనాడులో జలుబు చేసినప్పుడు ఈ ఆకుతో పచ్చడి కంపల్సరిగా చేసి తింటూ ఉంటారు. పైన చెప్పిన విధంగా లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి రోజు కషాయ రూపంలో తీసుకోమని సిద్ధ డాక్టర్సే రికమెండ్ చేస్తున్నారు. ఈ ఆకులో రిచ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి ఈ ఆకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్న ప్లాంట్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో మనం చూస్తాం రండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నార్మల్గా తమిళనాడులో నార్మల్గా హెర్బల్స్ అనేది చాలా బాగా యూస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆకులతో పచ్చడి చేయడం అలాగా. మన ఆంధ్రాలో చాలా వాళ్ళకి ఇది తెలియకపోవచ్చు, మనం కూడా తెలుసుకోవాలనేసి నేను చెప్తూ ఉన్నాను. చేయాలో చూస్తాం రండి. ఫస్ట్ ఈ ఆకుల్ని బాగా కొంచెం వాష్ చేసి పక్కన పెట్టుకోండి. జాగ్రత్తగా వాష్ చేయండి, ఎందుకంటే దాంట్లో ముళ్ళులు ఉంటాయి కదా, దానికోసం జాగ్రత్తగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలాగా పొయ్యి మీద ఒక బాండలు పెట్టుకునేసి ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకునేసేయండి. ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకునేసి కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత ఇంకో బాండలు పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసి కొంచెం తెల్లగడ్డలు, ఒక 2 తెల్లగడ్డలు కొంచెం ఒలిచి పెట్టుకున్నటివి, కొంచెం ఎండుమిరపకాయలు ఒక 7-8 ఎండుమిరపకాయలు తీసుకునేసి అవి బాగా ఫ్రై చేసేసి పక్కన తీసి మిక్సీలో పెట్టుకొని అవి పొడిలా చేసి పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఆ బాండల్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో ఈ ఆకును కూడా వేసేసి కొంచెం బాగా ఫ్రై అవ్వనండి, సరేనా. ఇవి ఆకు బాగా వాడిన తర్వాత కొంచెం చింతపండు కూడా దీంట్లో వేసేసి కొంచెం బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత మీరు ఫస్ట్ పౌడర్ చేసి పెట్టున్నారు కదా, దాంట్లోనే ఇది కూడా బాగా చల్లారిన తర్వాత దాంట్లో వేసేసి పచ్చడిలాగా మనం గ్రైండ్ చేసి అయితే పెట్టుకోండి. ఉప్పు కూడా కొంచెం వేసుకోండి, మీ సరిపడంత ఉప్పు వేసుకోండి. ఈ పచ్చడిలోనే మనం ఫస్ట్ ధనియాలు అవి జీలకర్ర కొంచెం ఫ్రై చేసాం కదా, అప్పుడు మీరు కావాలంటే కొంచెం మిరియాలు కావాలంటే యాడ్ చేసుకోండి. మిరియాలు కూడా మన జలుబు తగ్గించేదానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇప్పుడైతే యాడ్ చేసుకోలేదు. మీరైతే కొంచెం మిరియాలు కొంచెం యాడ్ చేసుకొని అవి ఫ్రై చేసి ఇలాగ మిక్సీలో మనం పేస్ట్ లాగా చేసుకునేసి పచ్చడి చేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు రైస్లో కలుపుకొని ఫస్ట్ ముద్దలా తింటున్నట్లయితే ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. రోజు ఇలా పచ్చడి చేసుకోలేని వాళ్ళు అయితే నార్మల్గా నేను కషాయం చెప్పాను కదా, అలా కషాయం ఎర్లీ మార్నింగ్ అలా తీసుకుంటున్నట్లయితే దానిలో మిరియాలు కొంచెం దంచేసి కషాయం తీసుకోండి. చాలా హెల్త్కి మంచిది, లంగ్స్కి అంతా మంచిది, జలుబు తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.